నేను ఎప్పటి నుంచే కొంచెం అంటే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా అయిపోవస్తుంది. ఇంకా ఈ 1 వీక్ అయితే అయిపోతుంది. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మిస్ అవుతాను. తనూజ, కళ్యాణ్ బాండింగ్ అయితే వాళ్ళిద్దరు నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూడటానికి ఆ పేరు చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కూడా వీళ్ళిద్దరేంట్రా బాబు ఇట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటారా ప్రతిదీ అన్నట్టు ఉంటుంది. ఎవ్వరు కోపం వచ్చినా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇక చెప్పుకోవడానికి లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందో ఏంటో, ఎలా కనెక్ట్ అయ్యారో తెలియట్లే కానీ వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకొని భలే ఉంటున్నారు. ఇప్పుడైతే కళ్యాణ్ అయితే నిన్న ఫీల్ అయ్యాడు కూడా. ఈ ఎపిసోడ్ అయిపోగా నాగార్జునగర్ వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు పిజ్జాలు పంపిస్తారు తినండి అన్నప్పుడు నార్మల్ కిచెన్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుకుంటారనమాట తనూజను కళ్యాణ్. ఇంకా 1 వీకే ఉంది, నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు బిగ్ బాస్ అని. ఏంట్రా మీరందరూ ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు అని తనూజ అంటది. సో కళ్యాణ్ అక్కడ ఎవరిని మిస్ అయ్యారని నాకు అనిపించింది. అంటే మిస్ అవుతాడంటే తనూజని మిస్ అవుతాడేమో, అందుకే అంటున్నాడేమో. అంటే హౌస్లో ఉంటే బాగుంది. ఎలక్షన్ దగ్గర నుంచి తనూజ కనిపిస్తుంది, మాట్లాడుతుంది, కూర్చొని తింటారు, మాట్లాడుకుంటారు, అన్ని డిస్కషన్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే 1 వీక్ తర్వాత తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అని, ఇప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళి కూడా అయిపోయింది. ఆ హడావిడిలో కొంచెం వాళ్ళని కలవడం, వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని ఇట్లాంటి కొంచెం తను బిజీగా ఉంటుంది. ఇటు తను బిజీగా ఉంటాడు. తను కలవటానికి కూడా కొంచెం వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటారేమో కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి కొంచెం కలవటానికి గ్యాప్ దొరుకుతుంది కాబట్టి సో దానికి ఫీల్ అవుతాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తనూజాన్ని మిస్ అవుతాను అని నాకు అనిపించింది. తను అలా అనగానే తనూజాన్ని మిస్ అవుతాడేమో, అందుకే ఇప్పటి నుంచో కొంచెం డల్ అవుతున్నాడు. బయటకు వెళ్ళిపోతే ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మంచిగా ఉంది కాబట్టి తనంటే కొంచెం రెస్పెక్ట్, ఇంట్రెస్ట్, అభిమానం కాబట్టి సో మిస్ అవుతాడు. అందుకని నా మాట అన్నాడు అనిపించింది నాకైతే. తనూజని ఖచ్చితంగా మిస్ అవుతాడు, అందుకే ఆ డైలాగ్ కొట్టాడు అనిపించింది. మరి మీకేమనిపించిందో